సముద్రాలలో ఒక్కసారిగా భారీగా ఆయిల్ కారితే ఏమవుతుంది అని ఆలోచించారా? చేపలు, పక్షులు మరియు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు డ్రోన్లు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటారు. మొదట ఆయిల్ స్పిల్ అంటే ఏమిటి? దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పటి వరకు ఆయిల్ స్పిల్ని ఎలా శుభ్రం చేశారు? ఇప్పుడు డ్రోన్లు ఎలా సహాయపడుతున్నాయి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట ఆయిల్ స్పిల్ అంటే ఏమిటి? సముద్రాలలో లేదా నదులలో పెట్రోల్ లేదా క్రూడ్ ఆయిల్ అకస్మాత్తుగా లీక్ అవ్వడం ఆయిల్ స్పిల్ అంటారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఆయిల్ ట్యాంకర్లు ప్రమాదాలు, డ్రిల్లింగ్స్, ప్లాట్ఫామ్ లీకులు, పైప్ లైన్లో డ్యామేజ్ మరియు మానవ తప్పిదాల వల్ల ఆయిల్ స్పిల్ జరుగుతుంది. ఆయిల్ స్పిల్ వల్ల నష్టం భారీగా ఉంటుంది. చేపలు, డాల్ఫిన్స్, తాబేళ్లు చనిపోతాయి. పక్షుల రెక్కలకు ఆయిల్ అంటి ఎగరలేకపోతాయి. తీర ప్రాంత ప్రజల జీవనాధారం దెబ్బతింటుంది. ఫిషింగ్ పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. అలాగే జంతువులకు కూడా ప్రమాదము ఉంటుంది. సముద్ర జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా డెడ్ జోన్లుగా మారతాయి. ఇంతకు ముందు సముద్రాలలో అలాగే నదులలో ఆయిల్ స్పిల్ అయితే నీటిలో బారియర్లు వేసి ఆయిల్ని సేకరించారు మరియు కెమికల్స్ కలిపి ఆయిల్ని చిన్న చిన్న కణాలుగా విడదీసి ఆయిల్ని క్లీన్ చేశారు మరియు వ్యక్తులు నేరుగా వెళ్ళి పని చేశారు. ఇవన్నీ కూడా నెమ్మదిగా, ఖర్చుతో మరియు ప్రమాదకరంగా ఉండేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఆయిల్ స్పిల్ క్లీనప్లో డ్రోన్లు వాడుతున్నారు. సముద్రాలలో ఆయిల్ని గుర్తించడం, మ్యాప్ చేయడం, అలాగే శుభ్రం చేయడంలో డ్రోన్లు సహాయపడుతున్నాయి. డ్రోన్లు ఎలా పనిచేస్తాయి అంటే, మొదట కెమెరాలు మరియు థర్మల్ సెన్సార్లు ఉపయోగించి ఆయిల్ ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తాయి. తర్వాత మ్యాపింగ్ ద్వారా ఆయిల్ ఎంత దూరం వ్యాప్తి చెందింది, అలాగే ఏ దిశలో ఉంది అనేది డ్రోన్ల ద్వారా తెలుపుతుంది. ఆ తర్వాత కొన్ని డ్రోన్లు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కొన్ని బయోడిగ్రేడబుల్ రసాయనాలను స్ప్రే చేస్తాయి. అలాగే రోబోట్ బోట్స్ను కూడా గైడ్ చేస్తాయి. ఇంతవరకు జపాన్ దేశము డ్రోన్లు వాడి ఆయిల్ స్పిల్ని వేగంగా శుభ్రం చేశారు. అలాగే అమెరికా దేశం కూడా. నార్వే దేశం ఆర్కిటిక్ సముద్రాలలో ప్రత్యేక డ్రోన్లు వాడుతున్నారు. భవిష్యత్తులో ఇంకా డ్రోన్ల పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆయిల్ని పూర్తిగా స్వతంత్రంగా శుభ్రం చేయడం మరియు గుంపుగా పనిచేయడం, మానవులకి ఎలాంటి ప్రమాదం లేకుండా పనిచేయడం, తక్కువ ఖర్చుతో త్వరగా పరిష్కారం చూపడం. ఇలాగే ఆయిల్ స్పిల్ అయిన వెంటనే డ్రోన్లు ఆటోమేటిక్గా బయలుదేరుతాయి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్